నంబర్ గనక 360 ఉంటే ఫైండ్ టోటల్ నంబర్ ఆఫ్ మొత్తం ఈ నంబర్ కి కారణాంకాలు కనుక్కోండి, మొత్తం ఈ నంబర్ కి సరి కారణాంకాలు కనుక్కోండి, ఈవెన్ ఫ్యాక్టర్స్, మొత్తం ఈ నంబర్ కి బేసి కారణాంకాలు కనుక్కోండి, ఆడ్ ఫ్యాక్టర్స్, మొత్తం ఈ నంబర్ కి ప్రధాన కారణాంకాలు కనుక్కోండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్, మొత్తం ఈ నంబర్ కి సంయుక్త కారణాలు కనుక్కోండి, కాంపోజిట్ ఫ్యాక్టర్స్. 5 మోడళ్లు 1 by 1 కాన్సెప్ట్ తోటి చేద్దాం. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, కారణాంకాలు, మొత్తం ప్రధాన కారణాంకాలు, సంయుక్త కారణాంకాలు, బేసి కారణాంకాలు అండ్ సరి కారణాంకాలు. 1 2 3 4 5. ఫస్ట్ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నంబర్ మారుస్తాను. ఈ 5 ప్రాబ్లంలకు మీరే చెయ్యండి. చాలా జాగ్రత్తగా వినండి సార్, ఎక్కడ కూడా ఫార్ములాలు లేవు. 360. మనం ఎప్పుడైతే కారణాంకాలు కనుక్కోవాలో ఫస్ట్ ఈ నంబర్ని ప్రధాన సంఖ్యల పవర్ గా రాయండి. 8 9ల 72, 72 5ల 360, 8 9s are 72, 72 5s are 360. 8 అనేది 2 పవర్ 3, 9 అనేది 3 పవర్ 2, 5 అనేది 5 పవర్ 1. 5 పవర్ 1 ఫస్ట్ ప్రధాన సంఖ్యల పవర్ గా రాయండి. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈవెన్ ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్, కాంపోజిట్ ఫ్యాక్టర్స్. మనకు ఫ్యాక్టర్స్ కావాలంటే ఇది 0 నుంచి 3 తీసుకుంటుంది. ఫస్ట్ ప్రాబ్లం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 0 నుంచి 3 4 కాంబినేషన్లు. సార్ 0 నుంచి ఎందుకు తెయాలి సార్? 2 పవర్ 0 అనేది 1 అనేది ప్రతి నంబర్ కి కారణాంకము. ఇది 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2, 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2. ఇది 3 కాంబినేషన్లు. ఇది 5 పవర్ 0, 5 పవర్ 1. ఎన్ని కాంబినేషన్లు? 2. మొత్తము అశోక్ చెప్పినట్టుగా ఈ నంబర్ కి 24 కారణాంకాలు ఉన్నాయి. మొత్తము ఈ నంబర్ కి 24 కారణాంకాలు ఉన్నాయి. 24 కారణాంకాలు ఉన్నాయి. ఏ ఫార్ములా ఏది ఉంటుంది? ఏది ఫార్ములా ఇట్లా క్వశ్చన్లు తిప్పితే నువ్వేం చేయలేవు. అందుకే నువ్వు కాన్సెప్ట్ పరంగా చెయ్యాలి. ఫ్యాక్టర్స్ అనేది 0 నుంచి 3 4 కాంబినేషన్లు, 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు. మొత్తం 24 కారణాంకాలు ఉన్నాయి. ఈ 24 కారణాంకాల్లో కొన్ని సరి కారణాంకాలు ఉన్నాయి, కొన్ని బేసిక్ కారణాంకాలు ఉన్నాయి, కొన్ని ప్రధాన కారణాంకాలు ఉన్నాయి, కొన్ని సంయుక్త కారణాంకాలు ఉన్నాయి. నా ఇక్కడ చూడండి సార్, లిజన్ కేర్ఫుల్లీ, చాలా జాగ్రత్తగా వినండి. ఈవెన్ ఫ్యాక్టర్, ఈవెన్ అంటే సర్ అనుకుంటా. సరి కారణాంకం అంటే ఏదైతే కారణాంకమో 2 తోటి డివైడ్ అవుతుందో, ఏదైతే కారణాంకమో 2తో డివైడ్ అవుతుందో దాన్ని మనము సరి కారణాంకము అని అంటాం. ఏదైతే కారణాంకమో 2 తోటి డివైడ్ అవుతుందో, ఏదైతే కారణాంకాన్ని నేను f తోటి డివైడ్ చేస్తున్నా, రైట్? F2k ఏదైతే కారణాంకము 2k, F2k అంటే 2 తోటి డివైడ్ అవ్వాలి. 2 తోటి మల్టిప్లై చేస్తే మిగిలిందేంటి? 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 5 పవర్ 1, ఇది 5 పవర్ 1. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 పవర్ 1. సో ఇది 2 తోటి ఈ నంబర్ మొత్తము డివైడ్ అవుతుంది. అట్లా మనకు సరి కారణాంకాలు వస్తాయి. దీంట్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? 2 పవర్ 0 ఒక నంబర్ కి ఫ్యాక్టర్లు, అది ప్రధాన కారణాంకాలు అయి ఉండొచ్చు, సంయుక్త కారణాంకాలు అయి ఉండొచ్చు. 2 పవర్ 2 అంటే 3, 0 నుంచి 2, 0 నుంచి 2 3, 0 నుంచి 1 2. మొత్తము ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయి? 18 సరి కారణాంకాలు ఉన్నాయి.
18 సరి కారణాంకాలు ఉన్నాయి. మొత్తం కారణాంకాలు 24. దాంట్లో సరి కారణాంకాలు నాకు కావాలి. సరి కారణాంకాలు అనంటే కారణాంకాలు ఏదైతే 2 తోటి డివైడ్ అవుతుందో, సో 2ని పక్కన పెట్టేసి, పక్కన పెడితే మిగిలిందేంటి 2 స్క్వేర్. 2 క్యూబ్లో 2 పోయింది. 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 పవర్ 1. 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 2 3 కాంబినేషన్లు, 0 నుంచి 1 2 కాంబినేషన్లు, 3 3 2. సో సరైన కారణాంకాలు ఎంత? మొత్తం 18. ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఆప్షన్ ఏ మైనస్ ఆప్షన్ బి. టోటల్ కారణాంకాల నుంచి సరి కారణాంకాలు తీసేస్తే నాకు బేసి కారణాంకాలు వస్తాయి. 24 మైనస్ 18. 24 మైనస్ 18. ఆన్సర్ ఎంత? 6. ఆన్సర్ ఎంత? 6. సార్ 1 ప్రైమ్ నంబర్ కాదు కదా? డెఫినెట్ గా 1 ప్రైమ్ నంబర్ కాదు. ఎక్కడ వేసుకున్నాను నేను ఫస్ట్ ఏమన్నాను? కారణాంకాలు కనుక్కునేటప్పుడు ప్రధాన పవర్లుగా రాయండి. ఇక్కడెక్కడైనా 1 ఉందా? లేదు. దాని నుంచి వచ్చే అన్ని కారణాంకాల్లో 1 ప్రధాన కారణాంకం రావచ్చు, సంయుక్త కారణాంకం రావచ్చు, 3తో డివైడ్ అవ్వేది రావచ్చు, 5తో డివైడ్ అవ్వంది రావచ్చు. అన్ని కాంబినేషన్స్. ఇక్కడ 1 వేసుకోలేదు నేను దివ్య, దాని మొత్తం కాంబినేషన్స్ అన్ని. సో 1 ఇంటూ 1 ఇంటూ 1. 1 అనేది 360కి కాంబినేషన్. ఇది 3 పవర్ 1 వేసుకుంటే 1 3 3 3 5 15. 15 అనేది 360ని డివైడ్ చేస్తుంది. సో 1 ప్రైమ్ నంబర్ కాదు. ఫ్యాక్టర్స్ వేసుకునేటప్పుడు ప్రైమ్ నంబర్స్ వేసుకుంటాం, కాంపోజిట్ నంబర్స్ వేసుకుంటాం, ఈ డివిజిబుల్ బై 4 వేసుకుంటాం, నాట్ డివిజిబుల్ బై 4 వేసుకుంటాం. అన్ని కాంబినేషన్ల కోసము 0 నుంచి స్టార్ట్. సో ఐ థింక్ ద ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఎందుకు 4 వచ్చింది మల్లికార్జున్? నువ్వే చెప్పు కన్నా. మొత్తం ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి? 2 పవర్ 0, 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. మొత్తం ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి? 4 కాంబినేషన్లు ఉన్నాయి. 3 పవర్ 0 నుంచి 3 పవర్ 2, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2. మల్లికార్జున్ ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి? 3 కాంబినేషన్లు ఉన్నాయి. రైట్. 0 1 ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి? 2 కాంబినేషన్లు ఉన్నాయి. ఒక దాని తర్వాత ఒకటి వస్తుంది. అంటే ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. 4 మూళ్ళ 12, 12 రెండ్ల 24. రైట్. 2ని 18తో మల్టిప్లై. ఈవెన్ది చెప్పండి సార్. ఈవెన్ నంబర్ అంటే ఓకే, నేను ఇంకోలాగా చెప్తాను, అదైనా మీకు సేమ్ ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ చూడండి సార్, ఆడ్ ఫ్యాక్టర్ అనేది టోటల్ ఫ్యాక్టర్ మైనస్ ఈవెన్ ఫ్యాక్టర్ వేసుకున్నా కదా, ఇది చేస్తాను. ఆడ్ ఫ్యాక్టర్ చేస్తాను. ఆడ్ నంబర్ అంటే ఏంటి సార్? ఆడ్ నంబర్ అంటే ఏంటి? 2తో డివైడ్ అవ్వకూడదు. 2తో డివైడ్ అవ్వని నంబర్ని మనం ఏమంటాము? ఆడ్ ఫ్యాక్టర్ అని అంటాం. 2తో డివైడ్ అవ్వకూడదు. 2ని మూసేసేయండి. 2ని మూసేస్తే మిగతా ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి? 3 పవర్ 2కి ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయి? 3 పవర్ 0కి 3, 5 పవర్ 1కి 2, 3 ఇంటూ 2 ఇది 6. మొత్తం 24లో ఇది 6 అవుతే మిగిలిందేంటి? 18. మిగిలిందేంటి? 18. మల్లికార్జున్ అక్కడ 332 ఎలా వచ్చింది? ఒక ఫ్యాక్టర్ అనేది ఈవెన్ నంబర్ గనక అవుతే, ఈవెన్ నంబర్ అంటే 2 ఇంటూ సంథింగ్ ఫార్ములో ఉండాలి. 2 ఇంటూ సంథింగ్ ఫార్ములో ఉండాలి. 2 ఇంటూ మిగిలిందేంటి? ఇక్కడ 2 క్యూబ్లో ఒక 2 బయటికి వచ్చేసింది మల్లికార్జున్. కాబట్టి లోపట ఏముంటుంది? 2 స్క్వేర్. సో 3 స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. 5 పవర్ 1. 2 పవర్ 2 అంటే ఎన్ని కాంబినేషన్లు? 0 నుంచి 2 3 కాంబినేషన్లు. ఇక్కడ కూడా 0 నుంచి 2 3 కాంబినేషన్లు. ఇక్కడ కూడా 0 నుంచి 1 2 కాంబినేషన్లు. ఎవ్రీబడి క్లియర్ సార్? ఈవెన్ ఫ్యాక్టర్, ఆడ్ ఫ్యాక్టర్. ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. Everybody clear with B and C? B and C. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్ విత్ ఎస్ ఆర్ నో. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టండి.
ఇప్పుడు వచ్చే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మంచి అడ్వాన్స్ లెవెల్లో అడుగుతున్నారు. రైట్, టీచర్లు అందరూ ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ మీదనే కూర్చొని ఉన్నారు. రైట్, అసలు 2019, 20, 21 ఈ పేపర్లు ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ ఇవన్నీ పేపర్లు చూసిన తర్వాత ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ చుట్టూ తిరిగితే మనం ఏం చేయలేము. ఆడ్ ఫ్యాక్టర్ హరీష్, ఆడ్ ఫ్యాక్టర్ అంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్యాక్టర్ అనేది ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆడ్ నంబర్ హరీష్ 2తో డివైడ్ అయి ఉండదు. కాబట్టి 2ని మూసేస్తాయి కన్నా. 2ని మూసేస్తే 3 పవర్ 2 ఎన్ని కాంబినేషన్లు వచ్చాయి హరీష్ నువ్వే చెప్పు. 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2 3 కాంబినేషన్లు. 5 పవర్ 1కి 5 పవర్ 0, 5 పవర్ 1 3 ఇంటూ 2 ఎన్ని కాంబినేషన్లు? 6 ఫ్యాక్టర్లు. Are you all with me? Everybody clear? Prime factors and composite factors. ప్రైమ్ ఫ్యాక్టర్లు చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్లు చేయాలంటే మళ్ళీ లాజిక్ వినండి సార్. అందుకే నేను ఈ టాపిక్ రైట్ టీచర్స్ గనక చెప్తే అర్థమవుతుంది, లేకుంటే ప్రతి దానికి ఫార్ములా రాస్తే గనక కష్టం అవుతుంది మీకు. ప్రైమ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఏదైతే ప్రధాన కారణాంకం ఉందో, ఏదైతే ప్రధాన కారణాంకం ఉందో దాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ అని అన్నాం. ప్రధాన కారణాంకం ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి సార్. ప్రధాన కారణాంకం ఇక్కడ మీరు ఆలోచించి చూడండి. n అనేది 2 పవర్ 3, 3 పవర్ 2, 5 పవర్ 1. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 5 పవర్ 0, 5 పవర్ 1, 1 ఇంటూ 1 ఇంటూ 1